పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యాప్తంగా ఆయన అందరికీ అందించారు. ఓకే, సో అటువంటి మహానుభావుని గురించి మనం ఎంత చెప్పుకున్నా ఈరోజు మరి మనం మనస్సు గురించి తెలుసుకుందాం. మనసు అంటే ఇది చాలా పురాతనమైనది. అనేది విశ్వం అంటే ఆ విశ్వం ఎప్పుడు ఆరంభమైందో ఈ విశ్వం అప్పటి నుంచి ఉంది. మనం లేము, కానీ ఆ మనసు అనేది ఉంది. ఓకే, సో ఒక మనిషి ఉనికికి, ఆ మనిషి జీవితంలో ఒడిదుడుకులకు ఏకైక సాక్షి ఎవరు అంటే అది మనసే. మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు అంటే ఆ మనస్సు. ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషిని అనుక్షణం పాలించేది ఆ మనస్సు. మన విజయాలకి, పరాజయాలకి, సంతోషానికి, దుఃఖానికి అన్నిటికీ ముఖ్య కారణం ఏంటి అంటే ఆ మనస్సు. అటువంటి మనసు గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో అసలు ఈ మనసు అనేది ఉన్నది అని అందరికీ తెలీదు. అతి కొద్ది మందే ఆ మనస్సుని గుర్తించారు. తన జీవితంలో సుఖదుఖాలకి, విజయాలకి, పరాజయాలకి అన్నిటికీ మూలమై ఉన్న ఆ మనస్సు అనే దాన్ని గురించి అందరికీ తెలియదు. అది తెలియకే ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ వల్లే నాకు దుఃఖం, వాళ్ళు నాకు దుఃఖాన్ని కలిగించారు అని చెప్తూ ఉంటారు. కానీ నీ దుఃఖానికి మూలం ఏంటి అంటే నీ మనస్సు. అంటే అక్కడ ఆ మనస్సుని వాళ్ళు గుర్తించలేరు. ఓకే, సో అటువంటి అసలు మనిషి జీవనాన్ని, మనిషి జీవితాన్ని నడిపిస్తున్న మనస్సు గురించి మానవుడు అసలు ఆలోచించటం లేదు. ఇక్కడ హాస్యాస్పదమైన పాయింట్ ఏంటి అంటే అన్నిటికీ మూలమై ఉన్న ఆ మనస్సు గురించి అసలు మానవుడు ఆలోచన చేయటం లేదు. ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నేనెందుకు ఇలా ఉన్నాను, దీనికి మూలం ఏంటి అంటే వెంటనే తన చుట్టూ ఉన్న వాళ్ళ మీదే ఎక్కడో చూపిస్తూ ఉంటాడు కారణాలు. కానీ దాని అన్నిటికీ మూలం తన మనసు అన్న విషయాన్ని తెలుసుకోవాల. ఎందుకు అంటే అసలు ఆ మనసు గుర్తించల. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆ మనస్సు అనేదాన్ని గుర్తిస్తే కదా, సో అప్పుడే కదా అతనికి తెలిసేది. కానీ దాన్ని అసలు గుర్తించట్ల. రైట్, సో ఇప్పుడు మనం అసలు ఒక సింపుల్ క్వశ్చన్, మన జీవిత పరమార్థం ఏంటి అని ఆలోచించాం అనుకోండి, ఏం చెప్తాం మనం? ఏంటి నీ భూమి మీద పుట్టావు, నీ జీవిత పరమార్థం ఏంటి అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తాం మనం? ఆ? బాగా బతకాలి, అంతేనా? బాగా బతకడం అంటే ఏంటి అంటే ఆ? బాగా డబ్బులు, సుఖ సంతోషాలు, సుఖాలతో, ఐశ్వర్యాలతో ఉంటారు. అది కాదు కదా జీవితం యొక్క పరమార్థం. అంటే సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఆనందం. ఆనందం అలాగే
సాఫల్యత అంటారు. అంటే ఏంటి? సక్సెస్ఫుల్ గా ఏదైనా సాధించడం అన్నమాట. అదే జీవిత పరమార్థం. ఆ ఆనందం కోసం, ఆ సాఫల్యతని సాధించటం కోసమే ప్రతి ఒక్కళ్ళు రాత్రింబవళ్ళు ఆ! కష్టపడుతూ ఉన్నారు. శ్రమిస్తూ ఉన్నారు. దేనికోసం? ప్రతి ఒక్కళ్ళు శ్రమించేది దేనికోసం? ఆనందంగా జీవించటం కోసం. అవునా? సో, ప్రతి ఒక్కళ్ళు తన ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాడు అంటే, బయట వెతుకుతున్నాడు. అసలు ఆనందం అనేది ఎక్కడి నుంచి తనకు కలుగుతుంది అనేది కూడా గుర్తించట్ల. ఆనందం అనేది కలిగేది లోపల, మనసులో. కానీ వాడు వెతుకుతుందేమో బయట. ఆ! ఈ ఒక్క విషయంలో పోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఏమంటే ప్రతిదానికి మూలమై ఉంది తన మనసు. ఏమైతే సరే. సో, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అన్నిటికి మూలమై ఉన్నది మనసు. ఓకే. దాని యొక్క ఆహ్, పనితీరు గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. మనకసలు ప్రతి ఒక్కళ్ళ జీవితం ఆనందదాయకంగా ఉండాలి అంటే, మన ప్రభుత్వాలు విద్యా విధానంలో, ఆ విద్యా రంగంలో మొట్టమొదట తీసుకురావాల్సిన మార్పేంటి అంటే, తన గురించి తనకు తెలియజెప్పడం. అంటే మనసు గురించి. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు కంప్యూటర్‌లు గాదు సబ్జెక్ట్‌లుగా పెట్టాల్సింది. ప్రతి ఒక్కళ్ళలో ఉన్న వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించి తెలియపరచాలి. కానీ మన ప్రభుత్వాలు, మానవాళి అంతా గూడా ఎటువైపు జీవితం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మానవాళి చేసే ప్రయత్నాలు ఎట్ అంటే శారీరకంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకప్పుడు పళ్ళు, పచ్చికాయలు లేదంటే ఆ చెట్ల వేళ్ళు ఇలాంటి ఏవో ఆకులు, అలమలు తిని బతికాడు ఆది మానవుడు. ఆ! అలాంటి వాడు ఈరోజు ఏమైంది? ఎక్కడి దాకొచ్చాం మనం? ఎన్నో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు. షడ్‌రుచులు అన్నారు గదా! ఆ! అక్కడ దాకా డెవలప్‌మెంట్ సాధిచ్చారు. దాన్ని ఇంకా ఎండ్‌లెస్‌గా ఇంకా ఇంకా ఏవో చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఆ ప్రకృతి వైపరీత్యాలకి అంటే ఎండ, వాన వీటన్నిటికీ తల వంచి అడవుల్లో తలదాచుకునేవాళ్ళు, నివసించేవాడు మానవుడు. అలాంటి వాడు ఈరోజు మరి చలి, వేడి అన్నిటిని తట్టుకునే విధంగా కాంక్రీట్ భవనాల్ని నిర్మించి అందులో ఉంటున్నాడు. ఆ!